హలో అండి, మనకి అందరికీ ఆల్రెడీ తెలుసు ఫిబ్రవరి నుంచి ఫాస్టాగ్ మ్యాండేటరీ చేశారు. సో ఆల్రెడీ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి నో ఇష్యూస్, బట్ ఎవరైతే కొత్తగా ఫాస్టాగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం జస్ట్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేటీఎం యాప్ ద్వారా ఫాస్టాగ్ ఆర్డర్ చేసుకుంటే మీ ఆర్సీ బుక్, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డెలివరీ వచ్చేస్తుంది ఇంటికి. డెలివరీ వచ్చిన తర్వాత ఫాస్టాగ్లో ఏముందో చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఇది ఆల్రెడీ సీల్డ్ కవర్లో వస్తుందండి. వన్స్ మనం ఓపెన్ చేస్తే ఇన్సైడ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. చూడచ్చు, ఫాస్టాగ్ మాన్యువల్. ఇది ఫాస్టాగ్ ఎలా సెటప్ చేసుకోవాలని. నెక్స్ట్ ఇది మన యాక్చువల్ ఫాస్టాగ్ అనమాట. మీరు చూడొచ్చు, దీని వెనకాల గమ్ ఉంటుంది, అది తీసేసి మిర్రర్ లోపల అంటించాలన్నమాట. యాక్చువల్లీ ఇది ఈ గమ్ ఉన్న పోర్షన్ వెనకాల ఏదైతే ఉందో అదే విజిబుల్ అవుతుంది ఫాస్టాగ్ రీడర్కి. సో ఇది రివర్స్ డైరెక్షన్లో అంటించాలన్నమాట. ఈ బార్ కోడ్ ఏదైతే ఉందో ఇది మనకు లోపలికే కనిపిస్తుంది. ఇంకా ఏమేమి ఇచ్చాడో డాక్యుమెంట్స్ చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఇది ఫాస్టాగ్ కేవైసీ ఫామ్ అండి. యాక్చువల్లీ దీంతో మనకు ఇప్పుడు అవసరం ఉంది, ఎందుకంటే ఎవరైతే ఆన్లైన్లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టారో వాళ్ళకి అక్కడే కేవైసీ అయిపోతుంది కాబట్టి ఇది మాన్యువల్ ఫామ్తో పని లేదు. బట్ ఎవరైతే టోల్ బూత్స్ తీసుకుంటారో వాళ్ళకి దీంతో యూజ్ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఎలా అంటించాలి ఏంటి. మనం ఫాస్టాగ్ గైడ్లో అసలు ఏం మెన్షన్ చేశారో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ ద వెహికల్ నెంబర్ రిటర్న్ ఆన్ ద ఫాస్టాగ్ బ్యాక్ కిట్. ఈ కిట్ వెనకాల వెహికల్ నెంబర్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. జెంట్లీ రిమూవ్ అడిసివ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫాస్టాగ్. మీకు ఆల్రెడీ చెప్పాం కదా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. సో ఈ స్టిక్కర్ని తీసేస్తే మనకి గమ్ ఉంటుంది అనమాట. థర్డ్ స్టెప్, పేస్ట్ ద ఫాస్టాగ్ ఇట్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్రంట్ విండ్షీల్డ్ ఇన్సైడ్ సో దట్ ఇట్ ఈస్ బిహైండ్ రేర్ వ్యూ మిర్రర్. ఎగ్జాక్ట్లీ సెంటర్ పొజిషన్, అంటే మనకి రేర్ వ్యూ మిర్రర్ ఎక్కడైతే ఉంటుందో ఈ పొజిషన్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఈ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. ఆ మిర్రర్ పైకి వచ్చేలా అంటించుకుంటే రీడర్ కూడా ఈజీగా ఉంటుంది, మనకి అబ్స్ట్రక్షన్ ఉండదు అనమాట డ్రైవింగ్కి. సో ఒకసారి కార్ ఇన్సైడ్ నుంచి దీన్ని అంటిద్దాం. హలో అండి, ఇప్పుడు మన కార్ లోపల ఉన్నాం. మీరు ఆల్రెడీ చూసారు, ఇక్కడైతే ఈ ఫ్రంట్ పోర్షన్ ఇది లోపలికే విజిబుల్ అనమాట. ఈ గమ్ పోర్షన్ దగ్గర ఏది ఉందో అదే మనకి ఫాస్టాగ్ రీడర్కి విజిబుల్ అవ్వాలి. సో ఈ స్టిక్కర్ మనం ఇలా జస్ట్ తీసేసి అక్కడ అంటిస్తే సరిపోద్ది. ఫస్ట్ పొజిషన్ చూద్దామండి. ఎగ్జాక్ట్లీ రియర్ వ్యూ మిర్రర్ వెనకాల అంటిస్తే మనకి డ్రైవింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, రీడర్ కూడా ఫాస్ట్గా రీడ్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, యాక్చువల్లీ స్టిక్కర్ ఎటువైపు ఉందో అదే ఫాస్టాగ్ రీడర్కి విజిబుల్ అవ్వాలని. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట, యాక్చువల్లీ ఇది బయట ఉండాలా లోపల ఉండాలని. ఈ క్యూఆర్ కోడ్, పేటిఎం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు లోపలికి కనిపించడానికి. ఈ స్టిక్కర్ వైపు ఏదైతే పార్ట్ ఉందో అదే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రీడర్కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ స్ట్రిప్పే ఫాస్టాగ్ రీడర్ రీడ్ చేస్తుంది. సో ఈ స్ట్రిప్ మనం బయటకు కనిపించేలా పేస్ట్ చేయాలి.